ఇక అంతకు ముందు సీఎం రేవంత్ పై ఈటల చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ఎంపీ ఈటలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్ నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. మా ప్రజల జీవితాలతో చెలగాడబడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ. ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే, ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి. లేకపోతే ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడిగా అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది. రెండు రకాలు కనబడుతున్నది. నువ్వు 2 సార్లు నోరు జారినావు ఈటల రాజేందర్. నా కొడుకు ఏంద్రది ఏం మాటలు అవి? ఈటల రాజేందర్ గారు మర్యాదస్తుడు అనుకున్నాం, మంచివాడు అనుకున్నాం. కానీ ఇలా దిగజారి మాట్లాడే మాటలు చూస్తుంటే మీరు మీ పార్టీ అధ్యక్ష పదవి కావాలనుకుంటే మీ అధిష్టాన వర్గాన్ని కాకా పట్టుకొని తప్ప ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టి పదవి సంపాదించుకోవాలనుకోవడం అది మీ అవివేకానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాట్లాడిన మాటల్లో సైకో, షాడిస్ట్ అనే మాటలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడుతున్న మాటలు. మేము మాట్లాడితే అంతకు మించి మాట్లాడడానికి ఈరోజు మా దగ్గర కూడా పదాలు ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడాలి.